దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ లోకానికంతటికీ తండ్రి, ఈ లోకానికంతటికీ తల్లి నీవే అని మనకి చిన్నప్పుడు ఓ పద్యం నేర్పేవారు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు. అందరికీ ఆయనే తల్లి ఆయనే తండ్రి అని ఎట్లా అంటారండి? ఇది విరుద్ధంగా మనకు కనిపించేటటువంటి ఒక మాటలాగా అనిపిస్తుంది. కానీ ప్రతి వస్తువునకు ప్రతి ప్రాణికి లోపల ఉండి ఆయా వస్తువుకి వస్తుత్వాన్ని, ఆయా ప్రాణి ద్వారా ఆయా ప్రక్రియని దీన్ని జరిపించేటటువంటి వాడు ఒక్కడే పరమాత్మ. అంతర్యామి అని పేరు. అంటే ప్రతి ప్రాణికి కూడా లోపల నేనుంటా అని ఆయన చెప్పుకున్నాడు. ఆయన ఉంటాడని వేదమే చెప్తోంది. అట్లాగా ఏషోంతరాత్మా అపహత పాప్మా దివ్యః దేవః ఏకః నారాయణః. లోపల ఉండేటటువంటి వాడు ఆయన, నడిపించేవాడు ఆయన. కొంచెం పైకి పెడితే ఇదే భగవద్గీతలో అహం ఆత్మా గుడాకేశ సర్వభూత ఆశయ స్థితః. ఈ జీవులందరి యొక్క హృదయ స్థానంలో ఉండి వాళ్ళకి అక్కడ నిలకడని గతిని కూడా ప్రసాదించేవాడిని నేనే అని ఈ మాట ఆయన చెప్పుకున్నాడు భగవద్గీత. ఇతరత్ర కూడా ఋషులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తారు. అందుచేత నేనే తండ్రిని నేనే తల్లిని అని ఆయన అన్నాడంటే ఈ కనిపించే తల్లిదండ్రులు ఆయన అని కాదు, అందరికీ అంతర్యామిగా ఉండి తల్లి ద్వారా మాతృక్రియని, తండ్రి ద్వారా పితృక్రియని, మిత్రుడి ద్వారా మిత్రక్రియని, ఒక్కొక్కరి ద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి కృత్యం ఏదో దానిని సవ్యంగా జరిగేటట్లుగా జరిపేటట్లుగా చేసేవాడు ఆయనే. కనుక ఆయన్ని ఆ పేరుతో పిలవడంలో దోషమేమీ ఉండదు. అది అలా ఉంచినప్పటికీ కూడా ఈ ప్రాణులన్నీ వచ్చేటటువంటిది ఈ భూమిలోంచే కదా. భూమి ఒకటే కదా మనందరికీ కూడా తల్లి అని అంటాం కదా. తల్లి అంటే మనకు ఒక రూపాన్ని కల్పన చేసి తిరిగి మళ్ళీ ఆ రూపాన్ని తన లోపలికి చేర్చుకునేది మామూలుగా. అయితే మనకి లోకంలో కనిపించే తల్లులు ఎవరు అలాగే మళ్ళీ తమలో చేర్చుకోరు.
తమకి కలిగిన సంతానమైనా ఏదైనా ఉపద్రవం కలిగి దాంట్లో వాళ్ళకి ప్రాణం పోతే తీసుకెళ్ళి బయటే పారేస్తారు తప్ప మళ్ళీ తమలో పెట్టుకోవడం అనేటటువంటిది మనుషులకి లాభం లేదు. కానీ ఈ భూమాత ఆ పని చేస్తుంది. ఇందులోంచి ప్రాణం పోయినా సరే తనలోనే దాచుకుంటుంది, తనలోనే చోటిస్తుంది. ఎంత ఉదారమైనటువంటి తల్లి. అయితే దాంట్లోంచి మనం పుట్టట్లేదు కదండి, మనుషులకో జంతువులకో కదా మనం పుడుతున్నాం. మనం అంటే మన మనుషులకు పుడుతున్నాం, జంతువులకి పుడతాయనుకోండి. మరి ఇవన్నీ దాంట్లోంచి కదా, వాళ్ళకి తల్లుల్లోంచి కదా అవన్నీ పుడుతున్నాయి అని మనకు అనిపిస్తుంది. కానీ తల్లిగా తయారైనటువంటి దేహానికి ఆ రూపుదిద్దుకోవడానికి అవసరమైనటువంటి పదార్థ జాతాన్ని అంతటిని కూడా కూర్చినది మళ్ళీ భూమిలోంచి వచ్చేటటువంటి పృథివ్యా ఓషధయ అని ఇందులోంచి మొలకలు వస్తే మొలకలు, లేకపోతే ఇందులోంచి పుట్టినటువంటి ఇతర ప్రాణులు ఏవైనా కావచ్చుగాక. అవన్నీ కూడా పుట్టడానికి పెరగడానికి మళ్ళీ ఈ భూమే కదా ఆధారం. భూమిని తిని శరీరం తయారైంది, తయారైన శరీరంలోంచి మరొక శరీరం వచ్చింది, రైట్. కానీ దానికి ఆధారం భూమి. తర్వాత మళ్ళీ చేరేది అది ఒకవేళ ఎక్కడో ఒకచోట ప్రాణం వదిలి మట్టిలో కలిసిపోయినా, లేదు అగ్నిలో ఆహుతి చేసిన, లేదా జలాల్లో వాటిని నిమజ్జనం చేసిన, ఏ రకంగా దీనిని మనం డిస్పోజ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా, అంటే దీన్ని విసర్జించినప్పటికీ కూడా అది మళ్ళీ తిరిగి చేరేటటువంటి స్థానం మట్టి. ఇది మనందరం చూస్తుండేది, దీనికేం పెద్ద వేదాంతం అవసరం లేదు. మట్టిలోంచే వచ్చాము, మట్టిలోకే చేరాము అని ఆయన ఎప్పుడో ఆ మధ్యన ఎవరో ఒక మహానుభావుడు పాడాడు సినిమాల్లో కూడా, ఈ మట్టిలోనే పుట్టాము అని అంటూ. చేతి ఇది మనకందరికీ కూడా పుట్టుక స్థానము, ఉత్పత్తి స్థానము, రక్షణ స్థానము కూడా, పెంచేది కూడా మనని ఇదే, చేర్చుకునేది కూడా మనని ఇదే. కనుక దీనిని మన తల్లి అండంలో ఆక్షేపణ ఉండాల్సిన అవసరం అయితే లేదు. అందరికీ ఒకటే తల్లి. అయితే ఈ భూమికి లోపల అంతర్యామిగా ఉండి దీనికి ఆ సత్తా ఇచ్చినవాడు తాను. గాం ఆవిశ్యచ భూతాని ధారయామి అహం ఓజసా పుష్ణామి చ ఓషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. 15వ అధ్యాయంలోకి వెళ్ళాక చెప్తాడండి ఆయన. గాం ఆవిశ్య, ఈ గాం అంటే భూమికి పేరు, గోవు అని పేరు. దీనిని తాను ఆవహించి ఉండి భూతాన్ని ధారయామి, ఈ సకల చరాచరాత్మకమైనటువంటి భూత జాతాన్ని కూడా అహం ధారయామి ఓజసా ధారయామి, నాకుండే శక్తితో నేను వీటన్నిటిని కూడా నిలబెట్టి ఉంచుతున్నానయా. తినేటటువంటి ఆహారాలు ఓషధులు అని అంటాం కదా, పుష్ణామిచ ఓషధీ సర్వా, ఈ ఓషధులని పెంచేవాడిని కూడా నేనే. సోమో భూత్వా రసాత్మక, చంద్రుడి రూపంలో వీటికి కావలసినటువంటి కిరణాలని ఇచ్చి వీటిల్లో పెరగాల్సిన పోషక విలువలని పెంచేవాడిని కూడా నేనే. ఇలా చూసుకున్నప్పుడు ఒకటే తల్లి భూమి కదా. వాడు ఏ మతం పేరుని చెప్పుకోనివ్వండి, ఏ కులం పేరు చెప్పనివ్వండి, ఏ జాతి పేరు చెప్పనివ్వండి, పెద్దవాడు అవనివ్వండి, చిన్నవాడు అవనివ్వండి, పాలకుడు కానివ్వండి, లేకపోతే పంట పొలాలు దున్నుకునేవాడు కావండి, ఎవడైనప్పటికీ కూడా అందరికీ ఒక తల్లి భూ మాత అని అందుకోసం దాని అన్న. దాంట్లో కూడా ప్రాణం ఉందండి. ప్రాణం ఉంది కనుకనే ప్రాణం ఉన్న ఆహారాలను తెస్తుంది. ప్రాణం ఉంది కనుకనే ప్రాణం ఉన్న మనలాంటి వాళ్ళని నిలబెట్టుకోగలుగుతుంది. దానికి ప్రాణం లేకపోతే ఆ పని ఎలా చేస్తుంది అది? అంచేత వ్యక్తీకరణ విధానం వేరు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తల్లికి, ఈ భూదేవికి ఆపదలు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే దాని నుంచి మళ్ళీ కాపాడేవాడు తండ్రే కదా. ఎన్నోసార్లు ఆపదలు వచ్చాయి, కౌరవాదుల వల్ల ఆపదలు వచ్చాయి,
తానే వచ్చాడు, మొత్తం రక్షించాడు. అంతకుముందు రావణాదుల వల్ల వచ్చాయి, రక్షించాడు. అంతకుముందు హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు వచ్చాయి, రక్షించాడు. అంతకుముందు హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళ వచ్చాయి, కాపాడాడు. కోల వరాహమున్నాయి, ఓ అందమైనటువంటి వరాహ స్వరూపాన్ని నువ్వు ధరించి, నిలం కోట్టిడై కొండ, ఈ భూమినంతటిని కూడా నీ ఆ కోరల అంచున నువ్వు నిలబెట్టుకున్నావయ్యా. మహామేరు పర్వతానికి చివర ఓ అందమైనటువంటి నీలి మణిని పొదిగితే ఎలా ఉంటుందో అలాగా ఆయన యొక్క ఆ శ్వేత స్వరూపపు ఆ బంగారు దంతాలకి అంచున భూమిని పెట్టుకుంటే దాని చివర పొదిగినటువంటి ఒక మణిలాగా ప్రకాశిస్తోంది అని అంటారన్నమాట. అలాగా ఈ భూమిని కాపాడిన తండ్రి ఆయన ఒకడే కదా. కనుక తండ్రి ఒక్కడు అందరికీ, తల్లి ఒక్కరితే అందరికీ, జంతువులకి, మనుషులకి, క్రిములకి, కీటకాలకి, అన్నిటికీ కూడా, చెట్లకి, చామలకి కూడాను. అంచేత తండ్రి ఆయన, తల్లి ఆమె అని అనుకున్నంత మాత్రం చేత ఏమీ దోషం లేదు, హాయిగా అనుకోవచ్చు. ఒకవేళ అలా కాదు అని మనం అనుకున్నా, ఇప్పుడు చెప్పేటటువంటి స్వరూపం ఆయన నేరుగా తండ్రిగా కనిపిస్తాడు ఎదురుకుండా, నేరుగా తల్లిగా కనిపిస్తుంది ఎదురుకుండా అని అవసరం లేదయా. ఆయన అంతర్యామిగా ప్రతి వస్తువులోనూ ఉండగలడు కనుక పితాహం అస్య జగత, ఈ ప్రపంచానికి నేను తండ్రి అని ఎవడెవడిని చూస్తున్నావో వానికి అంతర్యామిగా ఉండి నడిపించేవాడిని నేనే. ఎవరెవరిని తల్లిగా చూస్తున్నావో ఆ తల్లిలోని మాతృత్వానికి కారణం నేనే. ధాత, సంరక్షణ చేసేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఒక్కొక్కసారి కన్న తండ్రి కన్న తల్లి లేకపోవచ్చు, ఏ కారణం చేతనో ప్రమాదవశం చేతనో కనిపించకపోవచ్చు, లేకపోవచ్చు, అయితే వదిలివేసి ఉండొచ్చు. సంరక్షకుడు, గార్డియన్ ఒకడు ఉంటాడు, మనని జాగ్రత్తగా చూసి పెంచి చేసేటువంటి మహనీయుడు, ధాత, అది కూడా నేనే. పితామహ, పితామహ చతుర్ముఖ బ్రహ్మగారికి సాధారణంగా ఈ పేరు ప్రసిద్ధం. మామూలుగా అయితే ఆయనకి అంటూ ఉంటారు. ఆయనలో కూడా ఉండి నడిపించేవాడిని నేనే. యో బ్రహ్మాణం విదదాతి యో వై వేదాంశ్చ ప్రహిణోతి అని మనకి వేదం చెప్పినట్టుగా ఆ పితామహ స్థానంలో ఉండే వ్యక్తికి అంతర్యామిగా ఉండి నడిపించేటటువంటి వ్యక్తిని కూడా నేనే. వేద్యం పవిత్రం, ఓంక అంటే అన్ని బంధాలు మనకి ఆయనతో ఉన్నాయి అని అర్థం. అంటే అన్ని బంధాలు కూడా ఆళ్వార్లు చెప్తారు. తంజమాగియ తందై తాయుడు తానుమాయి అవయల్లనుమాయి. తంజమాగియ రక్షణ కలిగించేటటువంటి, తందై తండ్రి, తందై తాయుడు తండ్రిగాను, తల్లిగాను, తోబుట్టువులుగాను ఉండి అందరిని కూడా కాపాడేటటువంటి తత్వం నేనే అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన ఆళ్వార్లు కూడా దీన్ని చెప్పినట్టుగానే వేదం కూడా చెప్తుందండి. మాతా పితా భ్రాత నివాస శరణం సుహృతు అంటూ సుబాల ఉపనిషత్తు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. వేద స్వరూపాన్ని నేనే. ఆళ్వార్లు ఈ విషయాన్ని చాలా అందంగా చెప్తారు. మరయాయ నాల్వేదత్తుల్ నిన్న మలర్చుడరే. మరయాయ జాగ్రత్తగా తత్వానంతటినీ కాపాడి అందించేటటువంటి, నాల్వేదత్తుల్ నిన్న 4 వేదాల్లోనూ ప్రతిపాదన జరపబడినటువంటి తత్వం ఏదైనా ఉంది అనంటే మలర్ చూడరే, ఇంకా 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 వికసిస్తూ ఉండేవాడు, కాంతి కలిగినటువంటి వాడు. అంటే కాంతితోటి తన యొక్క సహజమైనటువంటి సౌకుమార్యంతో కూడా వికసిస్తూ ఉండేటటువంటి తత్వము నువ్వే.
ఇది ఆళ్వార్లు చెప్తారన్నమాట. చాలా చోట్ల చెప్తారు. ఓదువార్ ఓత్తెల్లాం, ఓదువార్ అని పేరు వేదాలు చదివేటటువంటి వాళ్ళకి, అధ్యాపకులు పండితులు అని అంటుంటారే, అలాంటి వాళ్ళని ఓదువార్ అంటారు ద్రావిడ భాషలో. ఓదువార్ ఓత్తెల్లాం, వాళ్ళు చెప్పేటటువంటి ఆ సకల మంత్ర రాశి అంతా కూడా నిన్ పొగళ్, నీ యొక్క కళ్యాణ గుణములని కీర్తిస్తుందయా. అంటే వేదాల్లో ప్రతి అక్షరము కూడా నీకు చెందినటువంటిదే అని చెప్తారు. ఒకచోట ఆళ్వార్ ఏం చెప్పాలి నిన్ను, ఎలా చెప్పాలి నిన్ను, నాకేమీ అర్థం కావట్లేదయా అని పాడతారు 3వ పదిలో. అందులో అంటాడు, పాలెంగో నాన్గు వేద పయనెంగో, నిన్ను ఏమని పిలవాలయా, నేను చాలా చక్కగా అప్పుడే పితికి తెచ్చినటువంటి గుమ్మ పాలనాల. నాన్గు వేద పయనెంగో, 4 వేదాల యొక్క ఫలమేదో ఆ ఫలము నువ్వు అని అనాలా, ఏమనాలి, పొగడునాలి. ఒరువనెంగో పొరువుల్ సీర్పుమియంగో, తిగడం తన్ పరవయంగో తీయంగో వాయుమెంగో, ఏమనాలి నిన్ను, నిప్పనాలా, గాలి అనాలా, భూమి అనాలా, లేదా కీర్తించదగిన వాటిలోకెల్లా అతి ఉత్తమమైనది అని అనాలా, లేదా క్షమయే రూపంగా ధరించినటువంటి భూమి అనాలా, నేను ఏమనాలయా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేటటువంటి ఒక ప్రకరణంలో పాలెంగో నాన్గు వేద పయనెంగో, ఇలాగా భగవంతుణ్ణి కీర్తిస్తారు. స్వామి తన యొక్క విశ్వతోముఖ స్వరూపాన్ని గురించి మనకి వర్ణిస్తూ ఇప్పటికి 2 శ్లోకాల్లో చెప్పాడు ఆయన. అహం కర్తు అనే శ్లోకంలో, పితాహమస్య జగత అనే శ్లోకంలో, మరొక 2 శ్లోకాల్లో చెప్తున్నాడు ఆయన. 18వ శ్లోకం కూడా, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గతి భర్త ప్రభు సాక్షి. గతి, మనందరికీ గతి ఏమిటండి? అయ్యో నాకేం గతి లేకుండా పాయనే అంటారు. ఏమిటి గతి అంటే అర్థం ఏమిటి? గతి అంటే మనం చేరవలసినటువంటి స్థానము, మనకి లక్ష్యము. గతి ఏ ప్రాణికైనా చేరవలసినటువంటి స్థానము నేనే. భర్త, భర్త భరించువాడు, పోషకుడు అని అర్థం అన్నమాట. మామూలుగా సాధారణంగా భర్త అనేటువంటి సంస్కృత పదానికి అదో పతిదేవుడు అని అర్థం. పతి అని అనగానే ఒక చోటకే పరిమితమైపోతుంది ఆ దేవుడి యొక్క రక్షణ అనేటటువంటి. ఎవడెవడు దేన్ని పోషిస్తాడో వాడు దానికి భర్త అని అంటాం అన్నమాట. పోషించేటటువంటి అన్ని పదార్థాలకి కూడా ఆధారం నేనే. ఇది గతంలో ఆయన చెప్పుకుంటున్నాడు కదా. గతిర్భర్త ప్రభు సాక్షి. ప్రభు ఈ తత్వాన్ని, ఆ వస్తువుని అనే ప్రశ్న కాదు. ప్రతి వస్తువు తన నియమాన్ని పాటించగలిగేటట్లుగా చేసేటటువంటి వాడిని నేనే. ప్రభు నియంత అన్నారు, శాసించేవాడు అన్నమాట. సాక్షి, అన్నిటినీ నేరుగా చూసేవాడు. ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదాన్ని కూడా సాక్షాత్తుగా చూడగలిగే వ్యక్తి ఎవడో వాడు సాక్షి. సాక్షి అంటే కంటితో చూచినవాడు అని అర్థం. భగవంతుడు చెప్తున్నాడు, నేనే సాక్షినయ్యా ప్రపంచానికి అంతటికి. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఆయన
ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో గమనిస్తూ ఉంటాడు ఆయన. ఎక్కడ ఎవడు చేసినప్పటికీ గమనింపు అనేది సాధారణంగా పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు, వీళ్ళిద్దరూ కూడా సాక్షిభూతులు అని అంటుంటాం కదండి. ఇద్దరిని కూడా ఒకే పేరుతో చెప్తారు, పుష్పవంతవు అని అంటాం. అంటే సూర్యచంద్రుడు ఇద్దరు వచ్చేస్తారు అన్నమాట దాంట్లో. వీళ్ళిద్దరూ కూడా సాక్షులు. అయితే వాళ్ళకి కనిపించే మన పైన ఒక గదిలో కూర్చున్నాం అనుకోండి, అటు సూర్యుడికి కనిపించాం, ఇటు చంద్రుడికి కనిపించాం. కానీ అక్కడ కూడా ఉండి, అప్పుడు కూడా ఉండి నిన్ను జాగ్రత్తగా గమనించగలిగినటువంటి వ్యక్తి ఆయన. సాక్షి నివాస. నివాస మనం సామాన్యంగా నివసించేటటువంటి చేరే చోటు ఊరు కావచ్చు, నివసించే చోటు ఇల్లు కావచ్చు, లేదా గుడి కావచ్చు, మరొకటి కావచ్చు. ఎక్కడెక్కడ మనం నివసిస్తామో ఆ నివసించే చోటు కూడా ఆయనే. లేదు, జీవుడు ప్రయాణం చేసేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగో మనకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత చేరే చోట్లు కొన్ని ఉన్నాయి. ఏదో స్వర్గలోకమో, ఇంద్రలోకమో, చంద్రలోకమో, మరొక లోకమో, వీటన్నిటినీ కూడా పొందింపచేసేటటువంటి తత్వాన్ని నేను, గతి నేను. నివాస ఉండడానికి ఎక్కడెక్కడ అవకాశం ఎవడెవడికి ఉంటుందో అది వాడి యొక్క నివాసము. అంటే సుతరాం వాడిని జాగ్రత్తగా దాంట్లో అట్టే పెట్టుకునేది. శరణం. శరణం, ఈ శరణం అంటే రెండు అర్థాలు ఉన్నాయండి. శరణం గృహ రక్షిత్రోహో. గృహము అని ఒక అర్థం శరణం అంటే, రక్షించువాడు అని కూడా ఒక అర్థం అండి. రెండు అర్థాలు ఉన్నాయి. సో గతి అంటే స్వర్గాది పైలోకాలు అని అనుకుందాం. జీవుడు ఏదో సుకృతమో మరొకటో చేసుకుని వెళ్ళేటటువంటివి. నివాసం అంటే వీడు నివసించడానికి ఉపయోగించేటటువంటి గృహాలు లాంటివి అని అనుకుందాం. మూడవది ఏం చెప్తాను, శరణం. నేనే శరణము అంటే గృహాన్ని తీసుకోవాలా, రక్షణ అనేటువంటి దీక్షని తీసుకోవాలా. సో రెండవది తీసుకోవడం సుఖంగా ఉంటుంది మనకి, ఎందుకంటే ఇది గతంలో వచ్చింది కనుక. నివాస శరణం సుహృత్. సుహృత్ మంచి హృదయము కలిగిన వాడు. వీడు పెద్దవాడు, వాడు చిన్నవాడైనా హితాన్ని కోరి వాడి కోసం ఏదైతే చెబుతాడో, చేస్తాడో, చేయిస్తాడో అవి మనందరికీ క్షేమాన్ని కలిగించేటటువంటివి కదా. అందుచేత హితం కోరి మనకి చెప్పేవాడు కూడా సుహృత్ అవుతాడు. కాకుండా ఏదో లాభాన్ని ఆశించో మరొక రకంగానూ చేసేవాడి మిత్రుడు అని అనొచ్చు, స్నేహితుడు అని కూడా అంటూ ఉంటారు. సో భగవంతుడు మనకి ఆయనకి వయసు సమానం కాదు కదా, మనకి ఆయనకి ఆకారం సమానం కాదు కదా. మనం ఈ బతుకులో ఈ జన్మలో వచ్చిన వాళ్ళం మనం. ఆయన అంతటా ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వాడు, కానీ మన మంచి కోరి ఉంటున్నాడు ఆయన. కనుక మనకి హితైషి ఆయన. జగ ఆయన సుహృత్. దీన్ని గతంలో 5వ అధ్యాయంలో చివరి చెప్పాడు. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. సుఖ దుఃఖములలో తోడుండువాడు. ఈ మాట కనుక మనకి తెలిస్తే ఆయన మీద మనకి ఉపకార స్మృతి ఏర్పడుతుంది, ప్రేమ కలుగుతుంది. అంచేత సుహృత్ అది కూడా నేనేనయ్యా. ప్రభవ ప్రళయ స్థానం. ప్రభవము అంటే ఉత్పత్తికి, ప్రళయం అంటే వినాశానికి కూడా స్థానము. ఏది మూలమో అది. సాధారణంగా రా మెటీరియల్ అనుకున్నాం, అందులోంచి కదా అన్నీ వస్తాయి. మళ్ళీ రూపం మారిపోయిన తర్వాత మళ్ళీ దానికి కదా చేరతాయి. చేత ప్రభవ స్థానం, ప్రళయ స్థానం, ఇవి రెండు కూడా అది కూడా నేనయ్యా. నిధానం తు ఆది కారణం. నిదానం తు ఆది కారణం. నిధానం దేనికైనప్పటికీ కూడా
ఇది ఇలా కావాలి అని నిర్ణయం చేసే తత్వం ఏది ఉంటుందో అది నేనే. బీజం అవ్యయం, నశించనటువంటి బీజాన్ని నేను, నశించనటువంటి ముడి సరుకుని నేను, మూల వస్తువుని నేనే. నిదానం నిధానం బీజం అవ్యయం. ఇందులో చాలా తమాషాగా భగవంతుడు కొన్ని విషయాలు మనకి చెప్పాడు, కొన్ని బంధుత్వాలు చెప్పాడు, కొన్ని బంధుత్వాలు. అలాంటి భగవంతుడిని ప్రేమించి ఆ ప్రేమతో చేసే సేవ ఏదైతే ఉంటుందో దానికే భక్తి అని పేరయ్యా అంటూ ఈ 9వ అధ్యాయంలో తను చెప్పదలుచుకున్నది భక్తి తత్వాన్ని గురించి, భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అని అనుకుంటూ దాన్ని ఇంతవరకు తీసుకొచ్చాడు. చక్కగా మనం తెలుసుకుంటూ ఇంటికి సాగుదాం. ఎన్ని రకాల బంధుత్వాలు ఉంటాయి, ఏ ఏ బంధుత్వంతో ఎలా ఎలా ఆయన మనని అనుగ్రహిస్తూ ఉంటాడు అనేటువంటి దాన్ని. జై శ్రీమన్నారాయణ.